హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అది ఏమిటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా కేవలం అస్సలు మాత్రమే కట్టే విధంగా రుణాలైతే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలోనే భాగంగానే ప్రతి ఒక్క గ్రూపు సభ్యులందరికీ మొత్తం 10 లక్షల రూపాయలకు రుణాలైతే మంజూరు చేస్తూ, ఆ గ్రూపులో ఉండే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి డ్వాక్రా రుణాలకు సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ మహిళల అందరికీ సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి 10 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని, అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక వార్త అయితే చెప్పడం జరిగింది. సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే డ్వాక్రా మహిళలకు మేము వడ్డీ లేకుండా దాదాపు 10 లక్షల వరకు రుణాలు అయితే ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ డ్వాక్రా గ్రూపులలో ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే ఈ వడ్డీ లేని రుణాలు పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుకు సంబంధించి ఏ దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. సో గతంలో ఏ డ్వాక్రా సంఘం గ్రూప్ అయితే లోన్లు తీసుకొని సకాలంలో అంటే ప్రతి నెల లోన్ డబ్బులు చెల్లిస్తున్నారో వారందరికీ కూడా కొత్తగా 10 లక్షల వరకు అంటే వ్యక్తిగతంగా అయితే 1,00,000 రూపాయలు అయితే వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ కొత్త లోన్ ఇవ్వాలంటే మీరు అయితే బ్యాంక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని చోట్లయితే మీటింగ్లు కూడా జరిపి సీసీలు కానీ యానిమేటర్ల ద్వారా ఈ డ్వాక్రా మహిళలందరికీ ఒక మీటింగ్ నిర్వహించి వారికి ఈ యొక్క డ్వాక్రా సంఘానికి సంబంధించి వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పరచుకొని వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. మీరు ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలను అయితే తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్నవారు ఆ లోన్ తీసుకున్న తర్వాత మీరు ప్రతి నెల అమౌంట్ అనేది అంటే నెలవారు మీరు లోన్కి సంబంధించిన ఆ నెలకు సంబంధించిన అమౌంట్తో పాటు వడ్డీని కూడా కలిపి కట్టేవారు. కానీ ఈసారి అలా లేకుండా కేవలం అసలు మాత్రమే కట్టే విధంగా ప్రభుత్వం అయితే వెసులుబాటు తీసుకురావడం అయితే జరిగింది. సో గత ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎవరైనా రుణాలు తీసుకుంటే వారు వడ్డీని కలుపుకొని ప్రతి నెల అసలుతో పాటు వడ్డీని కూడా కలిపి కట్టేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ వడ్డీని తిరిగి వారి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది. ఈసారి అలా కాకుండా కేవలం అసలు మాత్రమే బ్యాంకులో జమ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు మన ప్రభుత్వం అన్నమాట. సో ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళా సంఘంలోని ఉండేవారు వడ్డీ లేని రుణాలను పొందాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంతేనండి ఈ డ్వాక్రా రుణాలకు సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి డ్వాక్రా రుణాలకు సంబంధించి లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక చిన్న అప్డేట్ మీరు వెంటనే మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.